విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే ఈ ఈవెంట్కి చాలామంది అతిథులు వచ్చారు. నందమూరి బాలకృష్ణ గారితో పాటు యాక్టర్ అంజలి గారు కూడా మనం చూసాం, యాక్ట్రెస్. అయితే ఆవిడ పట్ల బాలకృష్ణ గారు కొంచెం అసభ్యంగా ప్రవర్తించారంటూ ఈ యొక్క వైసీపీ మీడియా ముఖ్యంగా, అంటే అఫీషియల్లోనే వారు బాలకృష్ణ మందు తాగుతున్నట్టు, అంటే నిజంగా వాస్తవానికి అక్కడ వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిల్ పక్కన మందు సీసా ఉన్నట్టుగా, లేదా వాటర్ బాటిల్లో మందు పోసుకున్న యానిమేషన్లో పెట్టేసి బాలకృష్ణని ఒక రకంగా బ్యాగ్ చేసే విధంగా స్టేజ్ మీద అంజలితో ఏదో ఇలా గెంటాడు బాలకృష్ణ. అయితే ఆయన గెంటడం పట్ల అంజలి కూడా చెప్పారు, ఫ్రెండ్షిప్ కొద్దీ ఆయన అలా చేశారు, అంతేగాని మా ఇద్దరి మధ్య చాలా అనుబంధం ఉంది అని ఆవిడ క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే ఇంకా ప్రతి సన్నివేశం ఆవిడ ఎల్లని ఇలా అన్నందుకు అదిగో టచ్ చేసేసాడు. ఇంకా బాలకృష్ణ గారిని చాలా దారుణంగా టార్గెట్ చేస్తూ బాలకృష్ణ గారి క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా, అంటే ఇప్పుడు బాలకృష్ణ గారికి పీక్ టైం రన్ అవుతుంది, బాలకృష్ణ గారు మరింత బ్యాడ్ చేసే విధంగా ఈరోజు వైసీపీ సోషల్ మీడియా పూనుకుంది. ప్రత్యర్థులు బాలకృష్ణ గారు కాంపిటేటర్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఈ పని చేశారంటే ఒక అందం, కానీ ఎందుకు వైసీపీ బాలకృష్ణ గారిని టచ్ చేసిందా అనేది ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న. ఏమంటారు మరి దీని మీద? ఎందుకు ఇలా వైసీపీ బాలకృష్ణ మీద టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతుంది? ఎందుకు బాలకృష్ణనే టార్గెట్ చేయాలని ఎందుకు డిసైడ్ అయ్యారు అంటారు? ఏంటి మీ అభిప్రాయం ఏంటి మరి దీని మీద? అంటే వ్యక్తుల వ్యక్తిత్వ హననానికి పాల్పడటం అనేది వైసీపీకి వెనతో పెట్టిన విద్య. రాజకీయ ప్రత్యర్థుల్ని రాజకీయంగా ఎదుర్కోవటం చేతకానప్పుడు హిట్టింగ్ బిలో ది బెల్ట్ వాళ్ళు ఎంచుకున్న మొదటి నుంచి విధానం అది. అంటే బాలకృష్ణ గారిని రాజకీయంగా ఎదుర్కోలేరు, హిందూపూర్లో ఆయన్ని ఓడించడం సాధ్యం కాదు, ఆయన రాజకీయంగా అవినీతికి పాల్పడ్డాడనో, అక్రమార్జనకు పాల్పడ్డాడనో, ఆక్రమణకు పాల్పడ్డాడనో, అరాచకాలకు పాల్పడ్డాడనో ఒక రాజకీయ నాయకుడిగా ఆయన వంక వేలెత్తి చూపడానికి ఆస్కారం లేదు. కాబట్టి మరి ఆయనకు కూడా ఏదో ఒక వంక పెట్టాలి. ఆ వంక పెట్టాలి అని అంటే ఇటువంటి మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలతోటి వాళ్ళ బతుకే మార్ఫింగ్ బతుకు. ఇక్కడ కొన్ని అంశాలు మనం మాట్లాడదాం. బాలకృష్ణ గారు నాకు తెలిసి దాదాపుగా 40 సంవత్సరాల పైగా సినిమా రంగంలో ఉన్నారు. ఆయన రేపు రాబోతున్న ఇవాళ జూన్ 1, జూన్ 10వ తారీఖుకి వారికి 64 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలు అడుగు పెడుతున్నారు. 15-16 సంవత్సరాల వయసులో అనుకుంటా మొట్టమొదటిగా వారు తెరంగేట్రం చేసింది. అంటే దాదాపుగా 48-49 సంవత్సరాల సుదీర్ఘ సినిమా అనుభవం వారికి ఉంది. ఇంత సుదీర్ఘ అనుభవంలో 100 పైగా సినిమాలు వారు హీరోగా చేశారు. వాళ్ళ నాన్నగారితో పాటు వేరే పాత్రలు పోషించారు. బహుశా నేను అనుకోవటం ఒక 40-50 మంది హీరోయిన్లు వారితో యాక్ట్ చేసి ఉండొచ్చు. కనీసం అంటే ఒక 30-40 మంది అయినా చేసి ఉండొచ్చు, ఇంకా పైన కూడా ఉండొచ్చు. మరి సహనటీమణులు ఇంతమంది వారితో పనిచేశారు. బాలకృష్ణ మాతో అసభ్యంగా ప్రవర్తించాడు అని చెప్పని ఎంతమంది హీరోయిన్లు బయటకు వచ్చి చెప్పుంటారు ఇప్పటికీ? అంటే బాలకృష్ణది మహిళలతోటి అసభ్యంగా ప్రవర్తించే నైజం అయ్యి ఉన్నట్టయితే, వాళ్ళని కించపరిచే నైజం అయ్యి ఉన్నట్టయితే, ఇక్కడ అంజలి ఆయన సహనటి, కొన్ని సినిమాల్లో కూడా నటించారు, ఆయనతో పాటు కలిసి పనిచేసిన సహనటి. రెండోది ఆయన 2 ఆడపిల్లల తండ్రి. అంజలి వయసు ఎంత, ఆయన వయసు ఎంత? ఇవాళ ఇట్లా టచ్ చేస్తే దాన్ని ఎవరి కళ్ళకి వాళ్ళ గుణానికి తగ్గట్టుగా కళ్ళకి కనిపిస్తుంది. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు కలుస్తూ ఉంటారు, ఎలా ఉన్నామని ఇట్లా అంటాం ఒక్కోసారి. అది ఒక పుత్రికా వాత్సల్యంతో అంటాం. బాలయ్య గారు కూడా వయసు రీత్యా ఆయన కూతుళ్ళతో సమానమైన వయసు వాళ్ళది. వాళ్ళని ఆయన తప్పుడు చూపుతోటే చూశాడు, తప్పుడు దృష్టితోటే ప్రవర్తించాడని చెప్పని వీళ్ళెవరు జడ్జిమెంట్ చేయడానికి? వీళ్ళ కళ్ళల్లో అటువంటి వక్రంగా ఆలోచించే గుణం వీళ్ళది కాబట్టి వీళ్ళకి ఆ కోణంలోనే కనిపిస్తుంటుంది. ఇవాళ మొన్న జరిగిన ఎన్నికల్లో బాలయ్య గారు హిందూపూర్ నుంచి మరొకసారి ఘన విజయం సాధించబోతున్నట్టుగా ఆల్రెడీ రూఢీ అయిపోయింది. ఇక్కడ ఒక రికార్డు ప్రస్తావించుకోవాలి మనం. ఎన్టీ రామారావు గారి తర్వాత హ్యాట్రిక్ విజయం నమోదు చేసిన ఏకైక తెలుగు హీరో
అంటే ఇప్పుడు రేపు ఖచ్చితంగా 4వ తారీఖు బాలయ్య గారు గెలుస్తారు. నేను ముందే చెప్తాను, ఆయన గెలిచేశారని చెప్తున్నాను నేను. ఎన్టీ రామారావు గారి తర్వాత హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంటున్న రెండో తెలుగు హీరో బాలయ్యే. ఇంకా ఇప్పటి వరకు ఎవరికి ఆ ఖ్యాతి దక్కల. కృష్ణ గారు, జగ్గయ్య గారు, జమున గారు, కృష్ణరాజు గారు, ఇట్లా చాలామంది ఎన్నికల రంగంలో పోటీ చేశారు. కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు. కానీ వరుసగా 3 ప్రత్యక్ష ఎన్నికల్లో నెగ్గిన రోజా గారు 2 ఓటముల తర్వాత నెగ్గింది ఆమె. 2004, 2009లో ఓడిపోయిన తర్వాత 2014లో నెగ్గింది ఆమె. కానీ బాలయ్య గారు 2014, 2019 2 విజయం సాధించారు. 2024లో కూడా దెబ్బేసి వైసీపీ అభ్యర్థిని దీపికా గారే ఎవరు ఉన్నారు అక్కడ, ఆమెను ఓడించి నెగ్గబోతా ఉన్నారు. ఇది వైసీపీ వాళ్ళకి కొంచెం కంటగింపుగా ఉంది. ఆయన నెగ్గటం అనేది వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వైసీపీకి ప్రతి ఒక్కళ్ళకి వంక పెట్టడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. ఏం వంక పెడతారు? ఇవాళ 5 సంవత్సరాల 3 నెలలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే గుళ్ళు లింగాన్ని కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి కొట్టేశారు అని చెప్పని 11 ఛార్జ్షీట్లు సిబిఐ నమోదు చేసింది. మరి అదే బాలయ్య గారికి 7 సంవత్సరాల పైగా 7 సంవత్సరాల 9 నెలలు వాళ్ళ నాయనమ్మ గారు ముఖ్యమంత్రి, వాళ్ళ బావగారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, వాళ్ళ అక్క పురంధరేశ్వర గారు 2 టర్ముల కేంద్రంలో కేంద్ర మంత్రి, వాళ్ళ అన్నయ్య హరికృష్ణ గారు రాష్ట్రంలో మంత్రి, ఆయన స్వయాన 3వ టర్మ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అల్లుడు లోకేష్ గత ప్రభుత్వంలో మంత్రి, ఆయన ఇంకొక అల్లుడు ఇప్పుడు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాడు, రేపు ఖచ్చితంగా నెగ్గబోతున్నాడు విశాఖపట్నం నుంచి. మరి ఇంత సుదీర్ఘ రాజకీయ చరిత్ర నేపథ్యం ఉన్న బాలయ్య గారు ₹1 వీళ్ళకున్న అధికారాలను అడ్డం పెట్టుకోను, ఒక రికమెండేషన్ చేసో, ఒక కాంట్రాక్ట్ చేసో, ఒక పైరవీ చేసో ఏదైనా ₹1 సంపాదించారు అని చెప్పని ఎక్కడన్నా ఆరోపణ ఉందా ఈరోజు దాకా? బాలయ్య వంక చూసి సూటిగా కళ్ళల్లోకి చూసే ధైర్యం కూడా ఈ వైసీపీ పార్టీకి, ఆ పార్టీ పుటకేంటి, సిబిఐ కేసులతో ఆ పార్టీ పుటక మొదలైంది. 16 నెలలు జైలు జీవితం చూసి వచ్చిన నాయకుడు వీళ్ళు ఇవాళ బాలయ్యకి వంక పెడతా ఉన్నారా? బాలయ్య గారు ఇవాళ ఇండో అమెరికన్ బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా అద్భుతమైన సర్వీసెస్ అందిస్తూ ఉన్నారు. వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ₹1,000 కోట్ల పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, మీడియా సంస్థలు, షాపింగ్ కాంప్లెక్స్లు, ఊరికొక ప్యాలెస్లు, ఎస్టేట్లు ఉన్నాయిగా. కనీసం ఎక్కడన్నా మండు టెండల్లో 10 మంది దప్పికొన్నాళ్ళకి మంచినీళ్ళు పోసే చలివేంద్రం పెట్టక చూసామా జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులతోటి? మొహాలు వాళ్ళు ఇవాళ బాలయ్య వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మార్ఫింగ్ బతుకు ఎన్నాళ్ళు కొనసాగిస్తారు ఇట్లా? రేపు 4వ తారీఖు దాకా, 4 తర్వాత అప్పుడు కూడా ఇదే ప్రయత్నం చేయండి, ఇదే వ్యక్తిత్వాలకు పాల్పడండి. ఎవడెవడు పాల్పడ్డాడు? ఇవాళ ఏంటంటే అధికారం ఉంది, అధికారం మాటను దాక్కుంటూ ఉన్నారు ఇప్పటిదాకా. ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని గౌరవ హైకోర్టు న్యాయమూర్తులను కించపరిచినా తప్పించుకోగలిగారు, చంద్రబాబు నాయుడు గారు సతీమణి కించపరిచినా తప్పించుకోగలిగారు, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలను కించపరిచినా తప్పించుకోగలిగారు, తెలుగుదేశం పార్టీలో సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉండే మహిళలను కించపరిచినా తప్పించుకోగలిగారు, అమరావతి మహిళా రైతులను కించపరిచినా తప్పించుకోగలిగారు, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసినా తప్పించుకోగలుగుతున్నారు, జనసేన పార్టీ మహిళా నాయకురాళ్ళని, వీర మహిళల్ని, వాళ్ళని ఇష్టారీతిన చెలరేగిపోయి కామెంట్లు చేసి తప్పించుకోగలుగుతున్నారు. 4వ తారీఖు తర్వాత ఈ పప్పులు ఉడకవు. ఇంకా ఖచ్చితంగా ఎవడెవడు ఈ అకృత్యాలకు పాల్పడుతున్నాడో ఏరి ఈపు బద్దలు కొడతారు ఆ రోజున. సాగించండి 4 రోజుల పాటు, ఆనందపడండి. ఇప్పుడు మొన్న రేవ్ పార్టీ సంగతి మీకు గుర్తుంది కదా, బెంగళూరు రేవ్ పార్టీ. అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పెట్టింది ఎవరుగా తెలుగుడే, వైసీపీ నేత కుమారుడో వైసీపీ నేత పెట్టినాడు, రెడ్డి ఎవరో సంథింగ్ ఉంది ఆ ఏరియాలో. అంటే అంతకన్నా తప్పు బాలకృష్ణ చేస్తాడా? ఇక్కడ కాసినోలు ఆంధ్రాకి తీసుకొచ్చిన సంస్కృతి వైసీపీ నాయకులది. ఇవాళ బ్రెజిల్ నుంచి 25,000 కిలోల డ్రై ఈస్టులో డ్రగ్స్ కలిపి తీసుకొచ్చిన సంస్కృతి వైసీపీ వాళ్ళది. అరకు ఏజెన్సీ నుంచి గత ప్రభుత్వ హయాంలో అరకు కాఫీని ప్రపంచవ్యాప్తంగా బ్రాండింగ్ చేస్తే ఇవాళ అరకు ఏజెన్సీలో పండిస్తున్న గంజాయికి దేశవ్యాప్తంగా బ్రాండింగ్ తెచ్చిన ప్రభుత్వం వీళ్ళది. ముంద్రా పోర్టు నుంచి
ముంద్రా పోర్టులో పట్టుబడ్డ డ్రగ్స్కు సంబంధించిన అడ్రస్సు వీళ్ళ పాలన వీళ్ళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. సిగ్గుపడాలి పాలకులుగా. ఇవాళ నిజాయితీ పరంగా కానీ, ప్రజలకు సర్వీసెస్ అందించే విషయంలో కానీ, ప్రజాప్రతినిధిగా తన విధులకి న్యాయం చేసే విషయంలో కానీ బాలకృష్ణ గారు ఏదైనా తప్పు చేస్తే ప్రజా జీవితంలో ప్రశ్నించండి. లేదు ఆయన వల్ల మేము అవమానపడ్డాం అని చెప్పని ఏ మహిళ అయినా సరే ముందుకొచ్చి ప్రస్తావిస్తే బాలయ్య గురించి ప్రస్తావించండి. మొన్నే కదా మీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో ఈవీఎం బద్దలు కొట్టి బయటకు వచ్చిన తర్వాత ఏం పనయ్యా ఇది అని చెప్పని ఒక మహిళ ప్రశ్నిస్తే ఆమెను బండబూతులు తిట్టింది. సిగ్గుందా మీకు అసలు? ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? పైగా మావాడు భలే పని చేశాడని చెప్పని సమర్థించుకొస్తున్నారు కదా. మావాడు సౌమ్యుడు మంచివాడని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు సర్టిఫికెట్లు ఇచ్చే ప్రయత్నం చేశాడు కదా. మార్ఫింగ్ అంటది, లైవ్లో పగలగొట్టేది మార్ఫింగ్ అంట. లైవ్లో పగలగొట్టిందే కాదు, బయటకు వచ్చి మహిళను తిట్టింది. ఇవాళ ఒక ఎంపీ వాడు ఒంటి మీద నూలు పోగు లేకుండా మొత్తం దేశానికి ప్రపంచానికి నగ్న ప్రదర్శన ఇచ్చాడు. ఇవాళ మీ మంత్రుల హోదాలో ఉన్నాళ్ళు మీ ఆడియో క్లిప్పులు మీ బతుకు మొత్తం బయటకు వచ్చింది కదా. ఇవాళ మంత్రి హోదాలో ఉండి కొడాలి నాని గుడివాడలో క్యాసినో పెట్టి అక్కడ ఏం డ్యాన్స్లు వేయించాడు? సామాజిక న్యాయ యాత్ర అని చెప్పని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులతోటి ఒక బస్సు యాత్ర పెట్టించి ఆ బస్సు యాత్రకు జనాలు రప్పించడం కోసం కర్నూలులో రికార్డ్ డ్యాన్స్లు వేయించిన చరిత్ర కదా మీది. మీరు మహిళల గౌరవం గురించి మాట్లాడుతున్నారా? మీ సొంత చెల్లెలు మీతో రాజకీయంగా విభేదించింది అని చెప్పని అత్యంత జుగుత్సాకరంగా శ్రీరెడ్డి లాంటి వాళ్ళ చేత బండబూతులు, పచ్చిబూతులు తిట్టించి, కిరాయి ఇచ్చి మీ సొంత చెల్లెల్ని తిట్టించిన సంస్కృతి మీది. మీ సొంత చిన్నాన్న కుమార్తె ఆమె హత్యలు చేయించింది అని చెప్పని ఆరోపణలు చేసిన చరిత్ర మీది. మా అన్న క్యారెక్టర్ మంచిది కాదు, హంతకులను కాపాడుతున్నాడు, అతనికి ఓటేయొద్దు అని చెప్పని నీ ఇంటి ఆడబిడ్డలు రోడ్డెక్కి మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వాటికి సమాధానం చెప్పండి. మొట్టమొదట మీరు ఇవాళ బాలయ్య వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రయత్నం చేసినా మీ ఇటువంటి చిల్లర మల్లర చేష్టల మూలన మీ వ్యక్తిత్వాన్ని మీరు పలసం చేసుకుంటున్నారు. చేయండి, ఇంకెన్ని రోజులు చేస్తారు? రేపు 4వ తారీఖు తర్వాత కూడా ఇదే విచ్చలవిడితనాన్ని, ఇదే విశృంఖలత్వాన్ని ప్రదర్శించండి. ఆ రోజు జరగబోయే పరిస్థితులు, పరిణామాలు ఏంటో ఆ రోజు చూసుకోవచ్చు.